ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి సంక్రాంతి కానుకగా ఒక డిఏని అనౌన్స్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంట్లో భాగంగా ఈ డిఏ పెంపుతో పాటు ప్రభుత్వం 3.64% డిఏను పెంచుతూ విడుదల చేసింది. ఈ పెంచినటువంటి జీవో 2023 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఫిబ్రవరి 1వ తారీఖు రోజు జీతాలతో పాటు పడబోతున్నటువంటి పరిస్థితి. దీంట్లో లక్షలాది మంది ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులతో పాటు అటు మున్సిపల్ ఉద్యోగులతో పాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళకు కూడా ఇందులో వర్తిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 6 డిఏలు పెండింగ్లో ఉంది, 5+1. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ టైంలో దాదాపు ఒక 3-4 డిఏలు పెండింగ్లో ఉండే, అవి అట్లనే కొనసాగుతూ వచ్చాయి. ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఇంకా డబుల్ అయ్యాయి. ఇట్లాంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఉద్యోగుల గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించినటువంటి డైరీ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక డిఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు, జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఊరట, సంక్రాంతి టైంలో ఒక భారీ ఊరటనిచ్చిందంటూ కూడా కొంతమంది ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లా పరిషత్ ఉద్యోగులతో పాటు ఎయిడెడ్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగులతో పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తోంది. అండ్ ఉన్నటువంటి నిత్యావసర పెరుగుదల కానీ, ద్రవ్యోల్బణం పెరుగుతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి, స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. ఉద్యోగులు చాలా రోజుల నుంచి ఈ విషయంలో కొంత నిరాశగానే ఉన్నారు. వాస్తవానికి ఉద్యోగులు అసంతృప్తిగా ఉంటే ఆ ప్రభుత్వాలు నిలబడ్డటువంటి చరిత్ర దేశంలో లేదు. అట్లాంటిది ఉద్యోగుల విషయంలో గత ప్రభుత్వం అట్లాగే అలసత్వం చూపించింది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఒక్క డిఏను విడుదల చేసింది. అయితే ఒక్క డిఏ విడుదల చేస్తేనే చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్నాయంటే నిన్న చప్పట్లు కొడితే బహుశా అదే కనిపిస్తోంది. వాస్తవానికి 5 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి చరిత్ర కూడా నాకు తెలిసి దేశ రాజకీయాల్లో, రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేదు. తెలంగాణలోనే ఉందేమో అన్నటువంటి భావన కూడా నాకు కనిపిస్తోంది. గతంలో కేంద్రం ప్రకటించినటువంటి 1-2 నెలల తర్వాత ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏలు ప్రకటించేది. బట్ ఇది కాస్త గత 4-5 ఏళ్ల నుంచి ఆ డిఏలు అట్లాగే పెండింగ్లో ఉంటున్నాయి. ఉద్యోగులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫీజులు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువుల సరుకులు పెరుగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం, ముఖ్యమంత్రి అంటున్నారు వచ్చేది 18,000 కోట్ల రూపాయల ఆదాయం, ఖర్చు మాత్రం 22,000 కోట్ల రూపాయలు ఉంది. ఎక్కడి నుంచి తేవాలి అని రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది అన్నది ఆయన మాటల్లో అర్థమవుతుంది. అయినా కూడా ఒక డిఏ ఇస్తున్నానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి.